ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యాఖ్యల ద్వారా తన సినిమాని నిర్మాతలను కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నారన్నమాట వాస్తవమే అని చెప్పాలి. అల్లు అర్జున్కు గత కొంతకాలంగా మెగా కుటుంబంతో అభిమానులతో పెద్ద ఎత్తున వివాదాలు వస్తున్న తరుణంలో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం కూడా పెరిగింది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో ఈ వివాదాలు మరింత పెరిగిపోయాయని చెప్పాలి. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా వేడుకకు వెళ్ళి నేను ఎవరి కోసం వెళ్ళను, నాకు రావాలనిపిస్తేనే నా మనసుకు నచ్చిన వారి కోసమే వస్తానంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయకపోవడం గురించి కామెంట్స్ చేశారు. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అడవులు నరకడం, స్మగ్లింగ్ వంటి సన్నివేశాలు సినిమాలో చూపించడం నాకు నచ్చదంటూ చెప్పారు. దీంతో ఖచ్చితంగా పుష్ప 2 సినిమాకు వేటు పడుతుందని అందరూ అయితే భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు చెక్ పెట్టే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం కూడా ఉందని తెలుస్తుంది. ఏదైనా స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైతే సదరు దర్శక నిర్మాతలు ప్రభుత్వాలను సంప్రదించి సినిమా టికెట్ల రేట్లు పెంచమని అనుమతి కోరడం, అలాగే అదనపు షోలు వేయమని కోరుతూ ఉంటారు. అందుకు ప్రభుత్వం అనుమతి తెలిపితేనే వారు కూడా రేట్లు పెంచడానికి వీలవుతుంది. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమా టికెట్ల రేట్ల కోసం నిర్మాత అశ్విని దత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడిని కలవడంతో ఆయన సినిమా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలు కూడా వేశారు. ఇకపోతే చంద్రబాబు నాయుడికి అశ్విని దత్ మంచి సన్నిహితుడు కావడంతో సినిమా టికెట్ల రేట్లు పెరిగాయి. మరి అల్లు అర్జున్ సినిమా పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అల్లు అర్జున్ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదు. పైగా సినిమా టికెట్ల రేట్లు పెంచమని అడిగినా అందుకు ప్రభుత్వం నిరాకరిస్తుందని తెలుస్తుంది. అయితే సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఎక్కువ సాన్నిహితం ఉంది. తద్వారా మంత్రి ద్వారా సినిమా టికెట్ల రేట్లు పెంచడం కోసం అనుమతులు తీసుకువస్తారని తెలుస్తుంది. మరి పుష్ప 2 సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. Okay then, see you, bye bye.